మరికొద్ది సేపట్లో హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. కంటి వైద్య పరీక్షల నిమిత్తం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి చంద్రబాబు వెళ్లనున్నారు. కంటికి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే వైద్యులు సూచించారు. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. కంటి వైద్య పరీక్షల నిమిత్తం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి చంద్రబాబు వెళ్లనున్నారు. కంటికి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే వైద్యులు సూచించారు. రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్, మరికొద్ది సేపట్లో అయితే హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది, కంటి వైద్య పరీక్షల నిమిత్తం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఈ 52 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత మధ్యంతర బెయిల్ ఏదైతే హెల్త్ గ్రౌండ్స్ లో మధ్యంతర బెయిల్ వచ్చింది, ఆ బెయిల్ నిమిత్తం వైద్య పరీక్షలు గత 2 రోజులుగా ఆయన మొత్తం బాడీ చెకప్ అంతా కూడా చేయించుకోవడం చూస్తున్నాం. నిన్న కూడా ఏఐజీ మన గచ్చిబౌలి ఏఐజీలో మొత్తం పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబుకి పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా బహిర్గతం చేయడానికి లేదు అని చెప్పేసి కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో జైలు అధికారులకి సీల్ కవర్ లో ఇవ్వాలని చెప్పేసి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో బయటికి రాలేదు. కానీ ఆయనకి పరీక్షలు చెక్ చేశారు. ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు చేశారు. అలాగే డెర్మటాలజీ స్కిన్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి ఏదైతే ఎడమ కంటికి గతంలో చేయించినటువంటి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయితే చేయించారు. రెండో కన్ను కూడా 3 నెలల్లో చేయించాలని అప్పుడు ఎల్వి ప్రసాద్ వైద్యులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో ఇప్పుడు రెండో గంటకు కూడా ఆపరేషన్ చేయడానికి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అన్ని కూడా పరిశీలించిన మీదట కొంత ఏదైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ గా ఉంటేనే ఆపరేషన్ చేస్తారని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో షుగర్ లెవెల్స్ ని బట్టి ఈ రోజు మరి కాసేపట్లోనే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి జాయిన్ అయ్యి ఈ ఆపరేషన్ చేస్తారని ఉన్న నేపథ్యంలో ఈ పరీక్షలు ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించి పూర్తిగా అడ్మిట్ అయితే చేసుకున్న తర్వాతే డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఆపరేషన్ ఈ రోజు చేస్తారా సాయంత్రం చేస్తారా అనేది మరి కాసేపట్లో తెలియనుంది. ఇప్పుడే మనం తెలుసుకున్న నేపథ్యం ప్రకారం ఈ నిన్న జరిగినటువంటి పరీక్షల్లో కూడా కొంత ఫ్లక్చుయేషన్ అయితే కనబడుతున్నాయని చెప్పేసి విశ్వసనీయ సమాచారంలో చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్న నేపథ్యంలో మరిన్ని పరీక్షలు అవసరమైన నేపథ్యంలో మరింత ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఇవన్నీ కూడా ఈ సీల్ కవర్ లో రాజమండ్రి జైలు అధికారులకు అందజేయనున్నారు చంద్రబాబు తరపునటువంటి న్యాయవాదులందరూ కూడా. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి చంద్రబాబుకి ఎక్కడికక్కడ అడుగడుగున అపూర్వ స్పందన లభించడంతో మొత్తం వీరందరూ కూడా చంద్రబాబుని చూడాలని చెప్పేసి అభిమానులందరూ కూడా ఎక్కడికక్కడ ఆయన ఎక్కడికి వస్తున్నారని తెలుసుకొని అక్కడ గుమ్మిగూడడం అనేది చూస్తున్నాం మనం. ఈ నేపథ్యంలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వద్ద కూడా ఈ టీడీపీ శ్రేణులందరూ కూడా అక్కడికి భారీ ఎత్తున చంద్రబాబుని చూడాలని చెప్పేసి అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మొత్తం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర కూడా భారీ భద్రతాపరమైన చర్యలన్నీ కూడా తీసుకున్నారు. ఇటు వచ్చి
ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆపరేషన్ ఈ రోజు చేస్తారా రేపు చేస్తారా అనేది మాత్రం మరి కాసేపట్లో తెలియనుంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.